ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ దినమున నీకున్న వాటిని చూసి నువ్వు అతిశయపడుతున్నావా? నేను అందరికంటే గొప్పగా బ్రతుకుతున్నానే, అందరికంటే మంచిగా బ్రతుకుతున్నాను కదా, వీరందరూ నా కింద పనిచేస్తున్నారు కదా అనుకుంటున్నావా? ఒకప్పుడు నీ స్థితి ఏమైంది? నువ్వు ఎక్కడి నుంచి ఈ దినం ఏ స్థితి నుంచి ఏ స్థితి వరకు వచ్చావు? మొదట స్థితిని మరచిపోయావా? అదే స్థితిలోకి దేవుడిని మళ్ళీ పడదేయగలడు. ఎందుకంటే ఎప్పుడైతే నీకు దేవుడిని దీవించి ఆశ్రయించినప్పుడు నువ్వు అదే కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడే నీకు ఇచ్చిన ధనము కానీ, ఆస్తులు కానీ, హోదా కానీ అది స్థిరపరచబడుతుంది. ఎప్పుడైతే నీకున్న హోదాను బట్టి, నీకున్న ఆస్తిని బట్టి నువ్వు గర్వించి నీతోటి వారు నువ్వు ఎప్పుడైతే తక్కువగా చేసి చూస్తావో ఆ దినమున నువ్వు పడిపోతావు. ఎందుకంటే దేవుని వాక్యం ఏమంటుందంటే, దానియేలు చూడండి, దానియేలు కూడా తనకున్న స్థితిని జ్ఞాపకము చేసుకొనొచ్చు ఎంతగానో దేవునికి విధేయత కలిగి ఉన్నాడు. తను ధనానికి అధికారిగా